హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ఈరోజు మార్నింగ్ అయితే మా వారు చేపలు తీసుకొచ్చారు. నేనైతే నా స్టైల్లో ఎలా ఉండని చూపిస్తాను రండి. ఇవేమో కొరమేను చేపలు అంట. నాకైతే చేపల పేర్లు తెలియదు. మా వారు అయితే కొరమేను చేపని తేవగానే నేనైతే క్లీన్ చేసి వాటిని వండటానికైతే స్టార్ట్ చేశాను. నా స్టైల్లో ఎలా వండుతాను చూపిస్తాను రండి. ముందైతే చేపలను శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత అయితే బాండీలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవనిచ్చాను అనమాట. అందులో అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు అయితే వేసి బాగా ఫ్రై అవనిచ్చాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని ఫ్రై అవనిచ్చాను. ఆ తర్వాత కారం ఎవరు రుచి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఈ చేపల కూరలో చింతపులుసు పోస్తాం కాబట్టి కొంచెం కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, చూసి అయితే వేసుకోండి. నేనైతే మా ఇంట్లో మా టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకున్నాను. తర్వాత చింతపండు పులుసుని కొంచెం వాటర్లా చేసి అయితే వేసుకున్నాను. తర్వాత ఎలాగైనా వాటర్ పోయాలి కదా, ముందుగా నేనైతే చింతపులుసుని వాటర్గా చేసి కొంచెం అయితే మరగనిచ్చానమాట. అవి కొంచెం మరుగుతున్నప్పుడైతే వాటిలో చేప ముక్కలు అయితే వేసేసాను. చేప ముక్కలు చూడండి, చేప ముక్కలు వేసిన తర్వాత కూర అస్సలు కలబెట్టకూడదు. ఏదైనా మనం చింతపండు పులుసు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసినప్పుడే చేప ముక్కలు వేసిన తర్వాత గెంటి పెట్టామంటే చేప అయితే చిగురైపోతుంది. నేను ఈ మధ్యకాలంలో నేర్చుకున్నాను. అన్నీ వేసిన తర్వాత అయితే దాని మీద మూత అయితే పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిచ్చాను. అప్పటికైతే చక్కగా అయితే ఉడికిపోయింది. కొంచెం అయితే గరం మసాలా వేసుకోవాలి. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేశాను. ధనియాలు, చెక్క మొగ్గ అన్నీ అయితే మిక్సీ పెట్టి పెట్టేసుకున్నాను. దాన్ని అయితే ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టినాను కాబట్టి వెంటనే అయితే కూరలో వేసాను. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేశాను. తర్వాత అయితే ఇలా అయితే ఉడికిపోయింది. ఏమంటే గ్యాస్ ఆఫ్ చేసి వేడిగా సర్వ్ చేసుకునే వాళ్ళు సర్వ్ చేసుకోవచ్చు. కానీ చేపల కూర చల్లబడిన తర్వాత తినాలంట. అప్పుడైతే టేస్ట్ సూపర్గా ఉండేదంట. నేనైతే ఈ కూరను అయితే ఒక గంట అయితే పక్కన పెట్టాను. ఆ తర్వాత అయితే టేస్ట్ చేసాను. కూర అయితే సూపర్గా కుదిరింది. ఇంతకీ ఈ చేపల కూర ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి.